జయ గురుదత్త. అందరికీ నమస్కారం. అమరక మహారాజు యొక్క సంస్థానంలోని మంత్రులు చాలా తెలివైన వారు. రాజ్య పాలనలో గల వ్యత్యాసాన్ని వారు గమనించి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో అతి ముఖ్యులైన మంత్రులు, సేనాపతులు, న్యాయాధిపతులు మాత్రమే పాల్గొన్నారు. మంత్రులందరిలో ప్రధాన అధికారి అయిన మహామంత్రి లేచి, మిత్రులారా, నా యొక్క సందేహాన్ని, అనుమానాన్ని మీ ముందుంచుతున్నాను. ఇందులోని నిజానిజాలు మేధావులైన మీరందరూ ఆలోచించి రాజ్యక్షేమం కొరకై ఏమి చేయాలో సూచనలు ఇవ్వండి. నా యొక్క అనుమానాలను తొలగించండి. నా యొక్క అనుమానానికి గల కారణాలను మీ ముందుంచి తెలియజేస్తాను, వినండి అని అన్నాడు. ముందు రోజులలో మన ధనాగారం ఎప్పుడూ ఖాళీగానే ఉండేది. ఇప్పుడు సువర్ణ రాసులతో సమృద్ధిగా ఉంది. దేశంలో ఎక్కడా కరువు కాటకాలు లేవు, ఈతి బాధలు లేవు. పాత రోజులలో వర్షాలు లేక భూమి ఎండిపోయి ఉండేది. ఇప్పుడు వర్షధారలతో నిండి సస్యశ్యామలమై పాడి పంటలతో కలకలలాడుతోంది. శత్రువులు అందరూ భయంతో వెనుకకు వెళ్ళిపోయారు. రాజోద్యోగులు అందరూ కష్టపడి నీతి నిజాయితీలతో పనిచేస్తూ మన్ననలను పొందుతున్నారు. ప్రజలలో వాదోపవాదములు, దెబ్బలాటలు లేవు. అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్నారు. పూర్వపు మహారాజు యొక్క పరిపాలనా విధానాన్ని మనం చూశాం. రాజు మరణించి తిరిగి బ్రతికిన తర్వాత రాజుగారి పరిపాలనా సామర్థ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అమరక మహారాజు యొక్క పరిపాలనా పద్ధతి మనందరికీ సుపరిచితమే. ఆ రోజున మహారాజు తప్పక మరణించియే ఉండవచ్చు. ఇందులోకి ఎంత మాత్రమూ సందేహం లేదు. ఏదో ఒక మానవాతీత శక్తి మన మహారాజు యొక్క శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చును అని నా యొక్క నిశ్చిత అభిప్రాయం. అది నిజము కానిచో ఇట్టి మార్పునకు అవకాశం లేదు. ఈ కాలంలో యోగి పుంగవులు, మంత్రశక్తులు కలవారు తమలోని చైతన్య శక్తిని మరణించిన ఈ శరీరంలో యోగ విద్య ద్వారా ప్రవేశపెట్టగలరని వినియున్నాం. దీనినే పరకాయ ప్రవేశ విద్య అంటారు. పరిశీలించి చూడగా పాత మహారాజు గారి యొక్క ముఖంలో లేని తేజస్సు మహారాజు యొక్క ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మాటలలో పాండిత్య ప్రకర్ష కనిపిస్తోంది. పండితులను, కవులను, బీదలను సత్కరించుటలో ఆయనకు ఎవ్వరూ సాటిరారు. మన పాత మహారాజు శృంగార సమన్వితమైన నృత్య గాన లోలుడు, మదన వ్యామోహ మోహితుడు. కానీ ఈ రాజు నృత్యగానముల యందలి కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాడే కానీ ఇంద్రియ వ్యామోహం కనిపించటం లేదు. చివరిగా ముఖ్యమైన విషయాన్ని మీకందరికీ మనవి చేస్తాను. ఏ కారణం చేత జరిగినా, ఏ విధంగా జరిగినా ప్రస్తుతం ఉన్న మహారాజు గారు మనకు పూజ్యుడు, ఆదరణీయుడు, మనందరివాడు. ఇట్టి సత్పురుషుణ్ణి సర్వదా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇట్టి రాజు యొక్క పరిపాలనలో మనందరం సుఖంగా, సంతోషంగా ఉన్నాం. ఇట్టి సంతోషాన్ని మనం శాశ్వతం చేసుకోవాలి. అందులోకి ఏం చేయాలో మీరందరూ సూచించండి అని చెప్పి ముగించాడు. సహజంగా అమరక మహారాజు శృంగార ప్రియుడు. రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను కామకేళి విలాసాదులతో మునిగి తేలుతూ ఉండేవాడు. రాజకాంతలతో జూడక్రీడలు ఆడేవాడు. ఒకమారు తాను గెలిచి ప్రియురాలిని ఓడించి ఏడిపించేవాడు. మరొకమారు తాను ఓడిపోయి ప్రియసఖిని గెలిపించి ఆనందింపచేసేవాడు. ఎల్లవేళలా రతిక్రీడలయందు మునిగి తేలేవాడు. ప్రస్తుతమున్న మహారాజు కామకేళి విలాస రహస్యాలను కనులతో ఆస్వాదించి కామకళా ప్రవీణుడవుతున్నాడు అని అంతఃపురంలోని కాంతలందరూ రకరకాలుగా మాట్లాడుకొనసాగారు. రాజుగారి పట్టమహిషి బుద్ధి కుశలతలో బృహస్పతిని మించినది. ప్రజల మీద అమితమైన అనురాగం కలది. మహారాణికి ప్రస్తుతమున్న మహారాజుపై అనుమానం కలిగింది. చెలికత్తెల యొక్క అంతఃపుర కాంతల యొక్క మాటలతో ఆమె అనుమానం దృఢపడింది. పూర్వపు మహారాజునకు ప్రస్తుత మహారాజునకు ఎక్కడా పోలిక లేదు. అతడు ఆనాడు అరణ్యంలో చనిపోవుట సత్యమే. మహాయోగీశ్వరుడు కానీ, మహామహిమాన్వితుడు కానీ
అవతార పురుషుడు కాని రాజవనితల యొక్క దుఃఖభారాన్ని చూసి సహించలేక రాజకాంతలను సనాథులను చేయుటకై పరకాయ ప్రవేశం చేసి రాజుగారి మృత కళేబరంలో ప్రవేశించి ఉండవచ్చు. అట్లు కాకున్నచో ఆ రాజెక్కడా ఈ రాజెక్కడా? ఒక్క పోలిక గాని అలవాటు గాని సరిపోవటలేదు కదా. నా యొక్క అనుమానాలన్నీ బలంగా ఉన్నాయి. ఇట్టి రాజుతో కూడిన సహవాసం ఉండతగ్గది. ఈ రాజును వదులుకొనుట అవివేకం. ఇందులోకి ఏదైనా బలమైన ఉపాయం ఆలోచించాలి. లేనిచో వచ్చినవాడు వచ్చినట్లుగానే వెళ్ళిపోగలడు. అంతేకాదు, శృంగార శాస్త్ర రసభరితమైన అమరక కావ్యాన్ని కూడా ఈ రాజు రచించాడు. కావున ఇతడు పూర్వపు మహారాజు కాదు అను నిశ్చయానికి వచ్చింది. వెంటనే మంత్రులనందరినీ సమావేశపరిచి తన మనస్సులోని అనుమానాలను వారికి తెలియజేసింది పట్టమహిషి. వారు కూడా రాజుగారి ప్రవర్తనలో మార్పు సత్యమని, మనవి అనుమానాలు కావని సత్యములే అని నిశ్చయించి ప్రాప్తించిన అదృష్టమును జారవిడుచుకొనుటకు ఇష్టపడక ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించారు. మంత్రులందరూ తమ తమ అభిప్రాయాలను మహామంత్రి వారికి విన్నవించారు. బుద్ధిమంతుడు రాజకీయ చాణక్యుడైన మహామంత్రి వెంటనే సేవకులనందరినీ పిలిపించాడు. మన రాజ్యంలో ఎక్కడైనా మృత కళేబరం కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకొని రాజుగారి ధనంతో దహనకాండను నిర్వర్తించండి అని ఆజ్ఞాపించాడు. మృత కళేబరాన్ని అప్పగించుటకు ఎవరైనా అభ్యంతరం తెలిపినచో వారిని లెక్క చేయవద్దని, దగ్ధం చేయమని రాజాజ్ఞను తెలియజేశాడు. అంతేకాదు, రహస్య ప్రదేశాలలో జాగ్రత్తగా వెదకమని ఆజ్ఞాపించాడు. శవభస్మాలను గంగానదిలో కలిపివేయమని పురమాయించాడు. రాజాజ్ఞను శిరసావహించి సైనికులు, సేవకులు రాజ్యమంతా తిరిగారు. అన్ని దిక్కులకు గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్ళారు. అనాథ ప్రేత సంస్కారము అను పేరుతో కనిపించిన ప్రతి శవాన్ని స్వాధీనం చేసుకొని దహన సంస్కారాదులను పూర్తి చేసి గంగానదిలో చితాభస్మాన్ని కలిపివేశారు. రాజసేవకులు నియమ నిష్ఠలతో చేస్తున్న పనిని ప్రజలందరూ గౌరవించారు, ఆదరించారు. అనాథ ప్రేత సంస్కారం పుణ్య ఫలితాలనిస్తుంది అని కీర్తించారు. ధర్మ పరిపాలనచే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అభినందించారు. చనిపోయిన ప్రతి శవాన్ని సేవకులు స్వాధీనం చేసుకునేవారు. అంతేకాదు, కొన ఊపిరితో ఉన్న సమయంలో కొంతకాలం నిరీక్షించి తమ పని పూర్తి చేసుకునేవారు. రహస్య ప్రదేశాలన్నీ గాలించారు. కీకారణ్యాలలో చెట్ల మీద ఉన్న శవాలను కూడా తమ ఆధీనంలోనికి తీసుకునేవారు. దేశంలో ఎక్కడా కూడా శవము అనేది లేకుండగా రాజాజ్ఞను నిర్వర్తించారు. అదే సమయాన గురుదేవులైన శంకరాచార్యుల వారి కొరకై శిష్యులందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన చెప్పిన గడువు పూర్తయింది. గురుదేవుల యొక్క శరీరాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, జాగరూకతతో రహస్యమైన గుహలో కాపాడుతున్నాం. గురుదేవులు ఇంతవరకు రాలేదు. కారణమేమి అయి ఉండవచ్చు? దీనబాంధవ, భక్తవత్సల, త్వరలో మీ యొక్క దర్శన భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మా దీనావస్థను తొలగించండి అని ప్రార్థించారు. శంకరాచార్యుల వారి శిష్యులు పడుతున్న మనోవేదనను, దుఃఖాన్ని, విరహాన్ని పద్మపాదుడు గమనించాడు. వారికి ఓదార్పు అవసరమని గ్రహించాడు. సోదరులారా, ఎందులకు బాధపడుతున్నారు? ఏడిస్తే వస్తారనే నమ్మకం మీకుంటే చెప్పండి. అందరం కలిసి గట్టిగా ఏడుద్దాం. దుఃఖించుట పురుష లక్షణం కాదు, కార్యోన్ముఖతయే పురుష లక్షణం. లేవండి, అందరం కలిసి వెతుకుదాం. భూమండలమంతా పరిశీలిద్దాం. మన యొక్క భక్తి శ్రద్ధల యొక్క బలం మీదనే గురుదేవుల దర్శనం ఆధారపడి ఉంది. సరి అయిన ప్రయత్నం చేస్తే అన్ని పనులు నెరవేరుతాయి అన్నాడు పద్మపాదుడు. పద్మపాదుడు వెంటనే కార్యోన్ముఖుడయ్యాడు. బుద్ధిమంతులైన కొంతమంది శిష్యులను గురుదేవుల యొక్క పార్థివ శరీరాన్ని రక్షించుటకై నియోగించాడు. ఎట్టి పరిస్థితులలోనూ గురుదేవుల యొక్క శరీరమునకు ఎట్టి ఆపద రాకూడదు అని తగు జాగ్రత్తలు చెప్పాడు. కనురెప్పపాటు వేయకుండగా శరీరాన్ని రక్షించమని హెచ్చరించాడు. కొంతమంది శిష్యులను తీసుకొని తాను గురుదేవులను వెతకుట కొరకై బయలుదేరుతున్నానని బయలుదేరాడు. అనుకున్న ప్రకారం తక్కువ మంది శిష్యులతో పద్మపాదుడు దేశ సంచారం ప్రారంభించాడు.
కొండలను అరణ్యాలను గాలించాడు. అక్కడ గురుదేవులు ఉండరని తెలిసినా ప్రయత్నలోపం జరగకూడదు అని అన్ని ప్రదేశాలను తిరిగాడు. నెమ్మదిగా పక్కనే ఉన్న చిన్న గ్రామంలోనికి శిష్యులతో కూడిన పద్మపాదుడు ప్రవేశించాడు. గ్రామాల నుండి నగరంలోనికి ప్రవేశించాడు. భిక్షా సమయం అయింది. అందరినీ ఆకలి బాధిస్తోంది. నగరంలోని ఒక బ్రాహ్మణ దంపతులు పిండి వంటలతో తృప్తిపరిచారు. భోజనాలు పూర్తయ్యాయి. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. గృహ యజమాని అయిన బ్రాహ్మణుడు పద్మపాదునికి నమస్కరించి, మీది ఏ ఊరు, ఇక్కడికి గల కారణమేమి అని కుశల ప్రశ్నలతో పాటు విషయాన్ని కూడా వినయంగా అడిగాడు. పద్మపాదుడు విప్రుని ఆశీర్వదిస్తూ, అయ్యా, మాది కాశీక్షేత్రం. గురుదేవులను వెతుకుతూ పలు ప్రాంతాలు తిరుగుతున్నాం. ఈ దేశాన్ని పరిపాలించు రాజుగారు ఎవరు? ఆయన పేరేమిటి? పండితులను ఆదరించి గౌరవించునా, లేదా ఆయనకు కళల మీద ఆసక్తి ఉందా లేదా అని ప్రశ్నలను సంధించాడు. అందుకు సమాధానంగా విప్రోత్తముడు, మహాత్ములారా, మా యొక్క రాజుగారి పేరు అమరకుడు, ధర్మాత్ముడు, కళాపోషకుడు, విద్యావంతుడు, గుణవంతుడు అని అన్నాడు. వయస్సులో పెద్దవాడైనా యువకుని వలె కనిపిస్తాడు అన్నాడు. పద్మపాదుడు ఆశ్చర్యంతో, విప్రోత్తమ, మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. ముసలివారు యువకుల వలె ఎట్లా కనిపిస్తారు అని అడిగాడు. అందులకు సమాధానంగా బ్రాహ్మణుడు జరిగిన విషయమంతా విపులంగా వివరించాడు. రాజుగారి వేట నిమిత్తమై అడవికి వెళ్ళుట, అక్కడ మరణించుట, సేవకులందరూ దుఃఖసాగరంలో మునిగిపోవుట, ఆశ్చర్యకరముగా మహారాజు తిరిగి జీవించుట మొదలైన విషయాలను సమగ్రంగా తెలియజేశాడు. ఇక పద్మపాదునికి రహస్యం తెలిసింది. గురుదేవుల జాడ దొరికింది. వెంటనే రాజదర్శనం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. గురుదేవుల విలాసం తెలిసింది. కానీ రాజదర్శనం సామాన్యం కాదు. అందులకు గాయక వేషమే సులభము అని నిశ్చయించారు. అందరూ తమ యొక్క వేష భాషలను మార్చివేశారు. తంబురాలు ధరించారు. పాటలు పాడుతూ వీధుల వెంట తిరుగుచున్నారు. వారి గానం వీణుల విందుగా ఉంది. కోకిలలు వాటి గానంతో తమ కంఠాన్ని కదుపుతున్నాయి. నెమళ్ళు షడ్జమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. వీరి యొక్క గాన కళా ప్రవీణతను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. కొందరు ఆశ్చర్యంతో మూర్ఛపోయారు. చారుల ద్వారా ఈ విషయం రాజాంతఃపురం చేరింది. వెంటనే అంతఃపుర కాంతలు తమ సేవకులను పంపించి గాయకులను సగౌరవంగా తీసుకురమ్మని ఆదేశించారు. సేవకుల ప్రార్థనను మన్నించి శిష్యులతో కూడా పద్మపాదుడు రాజాంతఃపురం ప్రవేశించాడు. అచ్చట తారలతో కూడిన చంద్రుని వలె రాజకాంతలతో కూడిన మహారాజును చూశారు. ఇరువైపులా కొందరు వింజామరలు వీస్తున్నారు. కొందరు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నారు. నవరత్న ఖచ్చితమైన సింహాసనంపై దేవేంద్రుని వలె మహారాజు ఆసీనులయ్యున్నారు. వచ్చిన గాయకులందరికీ ఉచితాసనాలను చూపించారు. గాయకులందరూ తమ ఆసనాలపై కూర్చొని మహారాజును తదేకంగా చూస్తున్నారు. రాజులో తమ గురుదేవులను వెతుకుతున్నారు. మహారాజుగారు అనుమతినిచ్చిన వెంటనే పద్మపాదాది శిష్య బృందం తంబురాలను మీటుతూ మొదట గురు ప్రార్థన చేశారు. తుమ్మెదల కుటుంబం నుండి ఒక చిన్న తుమ్మెద విడిపోయి తమ తల్లిదండ్రులను, పెద్దలను, బంధువులను వెతుకుచున్నట్లుగా పాటలు అల్లి పాడటం ప్రారంభించారు. గాన మాధుర్యాన్ని, అర్ధ గౌరవాన్ని మహారాజు ఆస్వాదిస్తున్నాడు. ఓ తుమ్మెద రాజా, మనమందరం మధువనంలో నివాసం చేస్తూ ఆనందంతో హాయిగా సుఖశాంతులతో జీవించేవారం. మమ్ములను విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు లేని మేము జీవచ్ఛవాలుగా బతుకును సాగిస్తున్నాం. మీతో ఉన్న రోజులు మాకు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మీతో కలిసి ఉండే సౌఖ్యాన్ని, ఆనందాన్ని మాకు పంచండి. మా తప్పులను మన్నించండి. మమ్ములను అందరినీ విడిచి మీరొక్కరు ఎక్కడో ఉండి రకరకాల పుష్పాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించటం న్యాయమా? ఓ భ్రమర రాజా, నీ ముందు మేమందరం చిన్న చిన్న కీటకముల వంటి వారం.
మీ యొక్క మహిమతో మేమందరం మీ వంటి గొప్ప వారం కాకపోయినా గౌరవంగా జీవిస్తున్నాం. మా యొక్క పూర్వపు కీటక రూపాన్ని ఇక్కడ ఎవ్వరూ గుర్తించలేరు. కానీ మాకు తెలుసును గనుక కర్తవ్యం చేయగలుగుతున్నాం. సుందరమైన ఉద్యానవనాన్ని విడిచిపెట్టి మీరు ఒక్కరూ ఈ కీకారణ్యంలో నివసించుట తగునా? మధుకులభూషణ, నీవు నివసిస్తున్న ఈ అరణ్యంలోని పుష్పాలలో సహజ సుందర కోమలత్వం లేదు, మధువులో మాధుర్యం లేదు. మీరు ఈ వనాన్ని విడిచిపెట్టి మన ఉద్యానవనానికి విచ్చేయండి. మీ కోరిక తీరింది కదా, మీ ప్రవృత్తి పండింది కదా, గడువు కూడా గడిచిపోతోంది. మన మధువనమే శాశ్వతమైనది. ఈ కారడవి దావాగ్ని వంటిది, దగ్ధమగు స్వభావము కలది. మీకు స్వేచ్ఛ ఉంది, తపన ఉంది, రెక్కలున్నాయి. రాజహంస వలె ఎగిరి మీ స్వస్థలానికి మీరు రాగలరు. ఓ భ్రమరమా, పాపభూయిష్టమైన ఈ మహారణ్యంలో ఎన్ని దినములు జీవించినా సుఖశాంతులు ఉండవు. ఇక్కడ ఉన్నవి అన్నీ ముండ్ల పొదలే. సూర్యరశ్మి కూడా ప్రవేశించని దట్టంగా అల్లుకొని పోయి ఈ అడవి లతలతో అజ్ఞానాంధకారంతో నిండి ఉంది. అంధకార బంధురమైన ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి దివ్య జ్యోతిని సందర్శించండి. భ్రమరాధీశ, నీవు కులపెద్దవై ఉండి మమ్ములను విడిచిపెట్టుట నీ వంటి వారికి తగదు. నీవు గొప్పదనుకొనుచున్న నీ నివాసం దగ్ధమగుటకు సిద్ధంగా ఉంది. నీకు జరగబోవు ప్రమాదాన్ని నీవు గుర్తించాలి. కీడును సూచించు మా మాటలలోని సత్యాన్ని గ్రహించాలి. ఏ శరీరమైనా ఎంతకాలం స్థిరంగా ఉంటుంది? కావున ఓ తుమ్మెద, నీ యొక్క నివాసం కాలిపోవుటకు సిద్ధంగా ఉంది. నీవు త్వరగా వచ్చి రక్షించుకోవాలి సుమా అని తుమ్మెదను ఆలంబనముగా తీసుకొని పద్మపాదాది శిష్యులు అమరక మహారాజు యొక్క శరీరంలో ఉన్న శంకర దేవులకు తమ కష్టాలను కన్నీళ్ల రూపంలో చూపిస్తూ జరగబోవు ఉపద్రవాన్ని పాటల రూపంలో వినిపిస్తూ మధురంగా విలపించారు. అజ్ఞానంలో జీవించే క్రిమికీటకాదులు కూడా తమ ఆత్మీయుల యొక్క ఎడబాటును భరించలేక బిగ్గరగా రోదిస్తాయి. ఆలోచనాపరులైన మానవులు దుఃఖానికి కారణమైన విషయాన్ని కనుగొని నివారణోపాయనమును తెలుసుకొని దుఃఖాన్ని అతిక్రమిస్తారు. గాయకులుగా వచ్చిన వారు సామాన్యులు కారని, మారువేషంలో ఉన్న ఆత్మీయ శిష్యులని అమరక మహారాజు యొక్క అంతరంగం గుర్తించింది. గాయకులు వినిపించిన భ్రమర గీతలు అన్నీయును ఒక్క మారుగా మహారాజు గుర్తు చేసుకున్నాడు. ఏదో ఉపద్రవం రాబోతున్నది అని గ్రహించాడు. వెంటనే సింహాసనంలో కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే ఒరిగిపోయాడు. గాన మాధుర్యానికి రాజుగారు మైమరచి ఉన్నారని రాజకాంతలు అనుకున్నారు. తాము కూడా గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరస్పరం చర్చించుకొనసాగారు. కానీ ఎంతసేపటికి రాజుగారు లేకపోవటచే అనుమానం వచ్చి పరీక్షించారు. రాజుగారిలో ఇప్పటి వరకు ఉన్న జీవకళ తగ్గిపోయింది. నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రవహించు వాయు సంచారం ఆగిపోయింది. నాడి దొరకుట కష్టమైపోయింది. ఏదో ప్రమాదం జరిగింది అని మనస్సు కీడుని శంకించింది. వెంటనే వార్తను మంత్రివర్యులకు తెలిపి తమ ఆందోళనను తెలియజేశారు. మంత్రులందరూ మహామంత్రిని వెంటబెట్టుకొని పరుగున అంతఃపురం చేరారు. ఆస్థాన వైద్యులు వివిధ రకాలుగా పరీక్షించి చివరకు అమరక మహారాజు మృతి చెందినట్లు ప్రకటించారు. మహారాజును ఏదో విధంగా రక్షించుకోవాలని అందరూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చింతించారు. రాజుగారి యొక్క విలాస చేష్టలను, హావభావములను గుర్తు చేసుకుంటూ రాజకాంతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనాథ ప్రేత సంస్కారాదులను రాజాజ్ఞ ప్రకారం విధి విధానంగా పూర్తి చేయుచున్న సేవకులు కొండలు, నదులు, వాగులు అన్నీ గాలించి తమ కార్యక్రమం పూర్తయిందని సంతోషంలో తిరుగు ప్రయాణమయ్యారు. వారికి ఆ సమయంలో కొండ గుహలో రాతి పలక వెనక రహస్యంగా దాచిన శంకరుల వారి సజీవ కళేబరం వారి కంటపడింది. దానిని వారు మృతదేహంగా భావించి దహన సంస్కారాదులను చేయుటకు సన్నద్ధులయ్యారు. 1000 కండ్లతో కాపలా కాయిచున్న శంకర శిష్యులు ఎన్ని రకముల అవరోధములు చూపించినా రాజసైనికులు అంగీకరించలేదు.
చివరగా చితిని పేర్చి దహన సంస్కారానికి సన్నద్ధులయ్యారు. శిష్యులను దూరంగా గెంటివేసి బలవంతంగా శంకరుల వారి శరీరాన్ని చితిపై పరుండబెట్టారు. వెంటనే నిప్పు అంటించారు. తమ కనుల ఎదురుగా జరుగుతున్న ప్రమాదాన్ని శంకర శిష్యులు సహించలేకపోయారు. సజీవులైన గురుదేవులు సైనికుల యొక్క అజ్ఞానంతో కాలి బూడిద అయిపోతున్నారని బిగ్గరగా రోదించారు. చివరకు ఏమీ చేయలేక గురుస్తోత్రాలు చేశారు. గురునామ స్మరణ చేశారు. గురుదేవులను జపించారు. చివరగా గురుదేవులను ధ్యానిస్తూ ఆకాశం వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. శిష్యులు చేసిన మంత్ర జపం ఫలించింది. దూరంగా ఆకాశం నుండి దివ్యమైన తేజస్సు వచ్చి శంకరాచార్యుల వారి శరీరంలోకి ప్రవేశించింది. శిష్యులు కంగారు పడుతూ నలుదిక్కులకు పరిగెత్తారు. గాఢ నిద్రలో ఉన్న శంకరులు హఠాత్తుగా లేచి కూర్చున్నారు. ఇట్టి దృశ్యాన్ని ఇంతవరకు చూడని రాజభటులు భయంతో వణికిపోయారు. అక్కడ ఉన్న వారందరికీ పలు విధాలుగా దండాలు పెడుతూ దూరంగా పారిపోయారు. గురువుల దర్శనమైనందుకు శిష్యులు ఆనంద తాండవం చేశారు. ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. కానీ వారి ఆనందం క్షణకాలం కూడా నిలవలేదు. రాజభటులు అంటించిన చితి కారణంగా అప్పటికే గురుదేవుల యొక్క కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి. శిష్యులు దుఃఖంతో గొల్లుమన్నారు. యోగస్థితి నుండి శంకరులు కూడా సహజ స్థితికి వచ్చారు. అప్పటికి కాళ్ళు చేతులు సగం వరకు కాలిపోయాయి. శిష్యులందరూ తమ గురుదేవులు పూర్వస్థితి వచ్చినట్లుగా అనుగ్రహించమని దేవతలను ప్రార్థించారు. తరుణోపాయాన్ని చూపించమని శంకరులను కూడా ప్రార్థించారు. తనకు సహజంగా దేహం మీద అభిమానం మమకారం లేకపోయినా పూర్తి చేయవలసిన కార్యభారం అధికంగా ఉండటం వల్ల శిష్యుల యొక్క కోరికను కూడా దృష్టిలో ఉంచుకొని శరీర స్వస్థత కలుగచేయమని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని మకుటంతో 12 శ్లోకములతో లక్ష్మీ నరసింహస్వామిని చేయూతనీయమని ప్రార్థించారు. శంకరుల ప్రార్థనను లక్ష్మీ నరసింహస్వామి ఆలకించాడు. నిస్వార్థ బుద్ధితో కూడిన శంకరుల అభిప్రాయమునకు అభినందించాడు. శంకరుల యొక్క కోరికను అంగీకరించాడు. అంతే క్షణకాలంలో ఎండిన చెట్టు తిరిగి చిగురించినట్లుగా శంకరుల కాళ్ళు చేతులు యథాస్థితికి వచ్చేశాయి. అగ్నిదేవుడు కూడా శంకరునికి చల్లదనాన్ని చేకూర్చి తన రుణాన్ని తీర్చుకున్నాడు. సహజ సౌందర్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన గురుదేవులను చూసి శిష్యులందరూ ఆనందంతో గంతులు వేస్తూ పాదాభివందనాలు చేశారు. మహారాజు యొక్క మరణ వార్తను రాజభక్తుడైన మహామంత్రి తట్టుకొనలేకపోయాడు. రాజుగారి మరణానికి గాయకులకు ఏమైనా సంబంధం ఉన్నదా అని ఆలోచన వచ్చింది. వెంటనే గాయకులను వివిధ రకములైన ప్రశ్నలతో పరీక్షించాడు. వారు మాత్రం పాటలు మాత్రమే పాడారని, మహారాజును ఏమీ చేయలేదని నిశ్చయానికి వచ్చాడు. అయితే గాయకుల యొక్క భ్రమరగీతను వినుచు రాజుగారు దేహత్యాగం చేయుట కాకతాళీయంగా జరిగిందని అనుకున్నాడు. దైవాన్ని ఎవరు తప్పించలేరు కదా అని ఆలోచిస్తూ గాయకులకు స్వేచ్ఛనిచ్చి పంపించివేశాడు. సర్వకళాప్రపూర్ణుడైన శంకరులు పద్మపాదాది శిష్యగణంతో వెంటనే ఆ ప్రదేశం నుండి బయలుదేరారు. ఒక్కసారిగా ఆయనకు జరిగిన విషయమంతా గుర్తుకు వచ్చింది. మండన మిశ్రుల వారి ఇంట శాస్త్రవాదములు చేయుట, చివరకు ఉభయ భారతి కామకళలకు సంబంధించిన ప్రశ్నలు సంధించుట జ్ఞప్తికి వచ్చి చిరునవ్వులు చిందించారు. గురుదేవులు తమలో తాము ఎందుకు నవ్వుతున్నారో పక్కనే ఉన్న శిష్యులకు బోధపడలేదు. సంపూర్ణ విజయమును సాధించుటకై శిష్యగణంతో కూడిన శంకరులు మండనమిశ్రుని నగరానికి బయలుదేరారు. కోరిన గడువు పూర్తి అవుతోంది. ఇంకనూ శంకరులు వచ్చినట్లుగా సమాచారం తెలియలేదు అని మండనమిశ్రుడు కూడా శంకరాచార్యుల వారి రాకకై ఎదురుచూస్తూ ఉన్నాడు. ఒక శుభముహూర్తాన సనందాదులతో కూడిన సనకుని వలె శంకరాచార్య స్వామి మండనమిశ్రుని గృహమునకు చేరుకున్నారు. మనస్సున తలచిన వెంటనే శిష్యగణంతో ఎదురుగా నిలిచిన గురుదేవులను చూసి ఆనందభరితుడయ్యాడు మండనుడు. షోడశ ఉపచారములతో పూజించాడు. అర్ఘ్యపాద్యాదులతో
ఆయన యొక్క మార్గాయాసాన్ని నివారింపచేశాడు.